పార్టీలో ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆఫీస్ కాడికి పోయినాము. మీటింగ్ పోయి జరిగింది మాకు. అలా వాటి పరంగా మీ సమస్యలు చెప్పండి చక్కగా ఆఫీస్ కాడికి పోయినాము. మా సమస్యలు మేము చెప్పినాము. చెప్పిన తర్వాత మీకు ఇన్ఛార్జ్ సమస్య, వార్డు మీ సమస్య అంటే మాకు ఇన్ఛార్జ్ సమస్య, మాకు ఇన్ఛార్జ్ మొత్తం చెప్పినాము. అభిలోడు ఏమన్నా కానీ మా 30 లక్షలు ఖర్చు పెట్టినాను, వాటి కోసం ఖర్చు పెట్టినాను. ఎవరు ఖర్చు పెట్టినారు మీరు? యాభై మాకేం ఖర్చు పెట్టలేదు కదా అని అన్నాము మేము. దానికి మనసులో పెట్టుకొని ఇంటికాడికి 10-15 మంది ఇంటికాడికి వచ్చి చుట్టుపెట్టుకొని నా మీద దాడి చేసినారు, రాళ్ళతో కొట్టినారు. ఆడ ఏం దొరికితే దాంట్లో కొట్టేకి వచ్చినా నేను పడిపోయినాను. పడిపోయి మా ఫ్రెండ్స్ వచ్చింటే హాస్పిటల్కి వచ్చినాను నేను. ఇదే నా సమస్య. నేను పార్టీకి పనిచేయడం తప్పు అయిపోయింది. నేను కూడా నేను ఆచార సంఘానికి టౌన్ పట్టణాధ్యక్షుడు. నేను ప్రస్తుతం మా వార్డులో పాత లీడర్. నేను గత 20 నుంచి నేను పార్టీ కోసం పనిచేసేవాడిని. సీనియర్ల కనుక మా విషయం తెలుసు. ఈ పొద్దు నల్లవాడు ఇన్ఛార్జ్ మార్చలేని చెప్పినాను పొరపాటు చేసినావు, 30 లక్షలు నువ్వు కట్టిస్తావు ఏమన్నా, నువ్వు చూసినావా ఏమన్నా, నువ్వు ఎందుకు చెప్పినావు అన్నమాట అని చెప్పేసి నా మీద దాడి చేసినారు. 10 నుంచి 15 మంది మా చుట్టుముట్టి నా మీద దాడి చేసినా పడిపోయినాను నేను. పడిపోయి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాను నేను. ఇది నా పరిస్థితి. నేను పార్టీ కోసం పనిచేయడానికి నాకు అదేదో బహుమతిగా ఇచ్చినట్టున్నారు నాకు. నాలాంటి కార్యకర్తలు కొన్ని వేల మంది బాధల్లో ఉన్నారు. మా బాధ మీరు చెప్పుకున్న దానికి ఈ పొద్దు మనకి దాడి చేస్తున్నారు. పార్టీ మనుషుల్ని గుర్తు లేకుండా రాళ్లతో ఏమిటో పడితే అందరూ నన్ను కొట్టినారు. ఇది మా విషయము. ఈ సమస్య ఇంటితో ఎత్తిపోతే బాగుంటుంది. ఇదే కొన్ని వార్డులో అయితే ఇంకా ఘోరంగా పరిస్థితుంది. సీనియర్లకి ఆడగానే విలువ లేదు. మేము ఇన్ఛార్జ్ ఆఫీస్ మా సమస్య చెప్పినా మాట్లాడదామని ఇన్ఛార్జ్ గారు అన్నాడు. ఈ పొద్దు కూడా 5 మంది సీనియర్లు కూడా ఆఫీస్లో కూడా మాట్లాడదామప్ప బాబుతో మాట్లాడదామని చెప్పినారు. నేను ఆఫీస్లో చెప్పిన దాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసినారు వాళ్ళు. అశోక్ అనే పిల్లల దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళంతాను. నేను తెలియజేసిన పార్టీ పెట్టిన ఆవిర్భావ ఎన్టీ రామారావు పార్టీ నుంచి మా నాయన పార్టీలో పనిచేసినాడు. మా నాయన తర్వాత ఆ పార్టీ కార్యక్రమాలకి మేము చేస్తున్నాము. గత 20 నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను. యాపొద్దు పదవులు అడగలేదు, యాపొద్దు నాకు ఇదిగా అడగలేదు. మేము పార్టీ కోసం చంద్రబాబు కోసం మేము పనిచేసినాం అంతేను. అయినా వరకు మాకు ఈ బహుమతి ఇచ్చిన టీడీపీ కార్యకర్త సీనియారిటీ లెక్క లేకుండా ఇంటి మీదకి వచ్చి దాడి చేసినారు. 10 నుంచి 15 మంది ఏమిటో కొట్టినారు మాకు తెలియదు. రాళ్ళతో ఏమిటో అదంతా కొట్టినారు. ఇది నా పరిస్థితి. సాటి కార్యకర్తగా మాకు న్యాయం చేయలేకపోతున్నారు లీడర్లు. వాళ్ళు ఏదో మనసులో పెట్టుకుని మాకు న్యాయం చేయలే. కానీ ప్రతి వాళ్ళు ఇవే సమస్యలు ఉన్నాయి. పార్టీకి ఎక్కడ కానీ విలువ లేదు. కష్టపడడానికి అసలు విలువ లేదు. ఈ కాలంలో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళకి విలువ ఉంది. మేము లిస్టులో మా పేరు లేదని చెప్పినట్టు మా లిస్టులో స్టోర్ కానీ మిడ్ డే మీల్ మా లిస్టులో మా పేరే లేదు. ఏమనగా మీరు పార్టీలో పనిచేయడానికి అంటారు మమ్మల్ని. ఇది మా పరిస్థితి. దీనికి ఏమన్నా కూడా న్యాయం చేయని పరిస్థితి అయితే అధ్యక్షుడికి ఒక ఇన్ఛార్జ్ శ్రీరామ గారికి అయితే ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఇట్లుంటే మిగతా పరిస్థితులు నాకు తెలియదు. మేము న్యాయం ఆడిన దానికే ఇది మాకు బహుమతికి ఇచ్చినారు టీడీపీ వాళ్ళు అని చెప్తాను. టీడీపీ వాళ్ళే చేసినారు, మా వార్డులో చేసినారు, 40 వార్డులో గురించి వల్ల చేసినారు. మాకు ఇది మర్యాదగా మాకు వద్దు మాట్లాడండి అని చెప్పి అన్నాము. ఆ పిల్లోడు ఎవరన్నా ఓట్ల కోసం పోయినా కూడా వాంతో 3 ఓట్లు అయితే దీనిలో 3 ఓట్లు అయితే నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తాడు. ప్రౌడ్గా చెప్తాడు ఆ పిల్లోడు. ఎవరిని కలుపుకొని పోడు. ఇప్పుడు అదే మాట మేము చెప్పిన దానికి ఇది మాకు జరిగిన సన్మానం. ఇది టీడీపీలో పనిచేసిన సీనియారిటీగా ఉండడానికి ఇది మా సన్మానం. మాకేం సన్మానం టీడీపీ వాళ్ళు కార్యకర్తలు. ఇది మనం చెప్పుకోదగ్గ విషయం అంతే. సత్యకుమార్ సార్ చెప్పారా మీరు? సత్యకుమార్ సార్ చెప్పేకి మేము తెలియజేసి మూలం కదా. సత్యకుమార్ సార్ ఆడ ఉంటాడు. మాకు సత్యకుమార్ నెంబర్ కూడా మా దగ్గర లేదు. మేమేమన్నా చెప్పుకోవాలి, శ్రీరామ్ బాబు చెప్పుకోవాల్సింది మా సమస్య అది. సత్యకుమార్ ధర్మారం ఎమ్మెల్యే కానీ శ్రీరామ్ బాబు మేము చెప్పి మేము పనిచేసినాము. అధిష్టానం పెద్ద ఆయన చెప్తే అది పనిచేసినాము మేము. శ్రీరామ్ సార్ చెప్పారా మీరు? పోరాడినాము. శ్రీరామ్ సార్ చెప్పారా మీరు? శ్రీరామ్ సార్ కూడా మొన్న 1 వీక్ బ్యాక్ శ్రీరామ్ సార్ పోయి కూడా సార్ అన్న మా వార్డుకి సమస్య ఉందన్నా, ఇట్లా సమస్య ఉందన్నా, పిల్లడు సీనియర్లకు వెళ్ళలేదని చెప్పి చెప్పుకున్నాము. మేము ఆర్డర్ పోయి చెప్పుకున్నాము. ఆయన కూడా సర్దుకొని పోండి అన్న, వాళ్ళతో ఏం లేదు నీకు, నువ్వు పాతుంది కదా, నువ్వు సర్దుకొని పోండి. లేదు నా విలువలేదు సైన్యాల కంటే సరే నేను మాట్లాడతాను ఫోన్ చెప్పి అన్నాడు. అదే విషయం ఇప్పుడు ఆఫీస్ కాడికి వస్తాడేమో మేము పోయినాము. శ్రీరామ్ బాబు రాలేదు. ఇప్పుడు పురుషోత్తం గౌడ్ అని ఉన్నాడు, సుధాకర్ అన్న ఉన్నాడు, హుస్సేన్ అన్న ఉన్నాడు, కాటమేన అంతా ఉన్నారు. వాళ్ళ ముందు కూడా ర్యాష్గా మాట్లాడారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళు కూడా మేము శ్రీరామ్ చెప్తాం అని అన్నారు వాళ్ళు. ఇది జరిగిన విషయం మాకు. ఎంతమంది మ్యాండ్ గారికి వచ్చి గలాలు పెట్టుకొని నాతో పాటు ఇంకా 2-3 కొట్టినారు ఆడ. వాళ్ళు ఇంకా హాస్పిటల్కి రాలేదు. మా ఇంట్లో మా భార్య పిల్లలు కూడా భయపెట్టించినారు ఇంటికాడికి వచ్చి. ఏమని? అట్లా నా కూడా అట్లా మాట్లాడినారు అని చోట చూస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, ఎవడొస్తాడు దిక్కు మీకు అని అట్లా మాట్లాడినారు. కోరుకుంటున్నాము. మనీ అనేవాడు అంత కలిసి మనం కొట్టినాడు.
అంతా దాడి చేశాను నా మీద రాళ్ళతో కొట్టినారు. అందుకే నాకు ఇట్లా దెబ్బలు వెళ్ళినాయి. అందులోకి ఆ పక్క ఈ పక్కలు వచ్చి పట్టుకుంటే నేను కింద పడిపోయినాను. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాను. అది నా పరిస్థితి.